మా ఎక్వేరియం చూసారా ఎంత బాగుందో. అసలు అడవిలా ఉంది, బాగా అడవిలాగా పెరిగినాయి మొక్కలన్నీ. అందుకనే చూపిద్దామని చెప్పి తీశాను. ఇది మట్టి అనమాట, రాగిడి మట్టి, గడ్డలు గడ్డల్లా ఉంటాయి. ఇవి ఒక 10 కేజీలు ఏమో కొని వేసాడు మా అబ్బాయి. తర్వాత వాటర్ లేకుండా విత్తనాలు వేసాడు. ఈ మొక్కలు అన్నీ విత్తనాలు వేసాడు మట్టిలో. విత్తనాలు వేసిన తర్వాత మొక్కలు వచ్చినాక, మొక్కలు ఇంతంత పెరిగినాక అప్పుడు వాటర్ పోసాడు. వాటర్ పోసి చేపలు వేసాడు. వైల్డ్ ఫిష్ ఇవి వింటాయి. మేత వేసే టయానికి చూస్తాయి, పరిగెత్తకుండా వచ్చేస్తాయి. ఈ చెట్టు అయితే, ఈ చెట్టు చిన్న మొక్క, ఇంత మొక్క తెచ్చితే అంత అయిపోయింది. మొత్తం పై వరకు వచ్చేసినాయి చెట్లు, పైకి వెళ్ళిపోయినాయి. ఆకులు ఎలా ఉన్నాయంటే పన్నగంటి కూర ఆకులు వెళ్ళే భలే ఉంది అసలు. మొత్తం బాక్స్ మొత్తం చెట్లే, రకరకాల చెట్లు. మట్టి లాగేసేది మోటార్ ఉంది కాబట్టి ఎప్పుడు కడగక్కర్లా, అస్సలు కడగక్కర్లా. కొంచెం కొంచెం వాటర్ తీసి వాటర్ పోయితే మొత్తం ఫుల్ బాక్స్ అయితే అసలు కడగ. ఇది వేసి 3 months అయింది. ఇలాగ 3 monthsలో కూడా ఇంత పెద్ద చెట్లు వచ్చేసి 2 నెలలకే వచ్చినాయి ఇంత చెట్లు. ఇంకా పెరుగుతానే ఉంది. ఈ చిన్ని చేపలు చాలా ఉన్నాయి, కనపడుతున్నాయి. రొయ్యలు కూడా ఉన్నాయి ఇందులో, కానీ రొయ్య అయితే బయటికే రాదు. అది మహారాణి ఎక్కడో ఉంది, అస్సలు బయటికి రావు రొయ్యలు. ఎక్కడ దాక్కుంటే తెలియదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక చేప ఉంది, మట్టిలో కలిసిపోయింది, మట్టి రంగుల చిన్నది. అయితే చాలా ఉన్నాయి. ఇలా రాళ్ళు కొన్నాం, ఒక రాయి కొండలు వెళ్ళే కనిపించారు. మా అబ్బాయికి అయితే పిచ్చి అనమాట ఎక్వేరియం అంటే. చిన్నప్పటి నుంచి 2-3 సంవత్సరాల పిల్లాడప్పటి నుంచి ఎక్వేరియం పిచ్చాడు. అప్పటి నుంచి పెంచుతున్నాడు, చిన్నప్పటి నుంచి ఉంది. తర్వాత ఆడి సైజుని పెరిగే కొద్దికి బాక్సుల సైజులు పెంచుతాడు అన్నమాట. చిన్నప్పుడేమో చిన్న బాక్స్, తర్వాత ఇంకొంచెం సైజు, ఇప్పుడు ఇంత సైజు కొన్నాడు, పెద్ద సైజు, ఇంత పెద్ద సైజు, అలమారంత పారం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, వీడికి ఏమి ఇష్టం. మంచిదంట ఎక్వేరియం ఇంట్లో ఉంటే. మనకి నదర తగిలినప్పుడు, అవి తగిలినప్పుడు ఇలా చేపల మీద తగిలి అవి చనిపోతాయంట. ఎక్కువ దిష్టి తగిలినప్పుడు చేపలు టపా చచ్చిపోతాయి. ఇలా జీవాలు తిరుగుతూ ఉంటే ఇంట్లో మంచిదంట. హాయ్ టిటో టిటో టిటో. ఫుడ్ తిన్నారా? తాబేలు కూడా తీసుకున్నాం చిన్నదప్పుడు. అది దాని పేరు రూబీ అని పెట్టాడు మా అబ్బాయి. అది తొందరగా పెద్దగా అయిపోయింది, వెనకాల తిరుగుతూ ఉండేది. కాకపోతే మేము ఊర్లో వెళ్ళినప్పుడల్లా చూసుకుంటాం, కష్టం ఉంటుందని ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంది చిరియాల అని, అక్కడ చెరువు ఉంది, తాబేలు అన్నీ ఉంటాయి దాంట్లో. అక్కడ వదిలేసాం. చాలా బాధేసింది, బాగా అలవాటైంది. ఈ కుక్క పిల్లలు పిల్లి పిల్లలు ఎలా అలవాటు అవుతాయో తాబేళ్ళు కూడా అలాగే అలవాటు అవుతాయి. మన మాట ఏంటాయి, పిలిస్తే వస్తాయి. అక్కడ వదిలేసాం. ఒక చోట ఉంటుంది అనమాట, వెనకాల తిరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి మళ్ళీ పెద్ద అయిపోతే ఇంట్లో కష్టం అయిపోతుంది. స్థలాలు ఉంటే వదిలేస్తే వాకిళ్ళలో తిరుగుతూ ఉంటే అది వేరు. ఇంట్లో అయితే ఇబ్బంది అవుతుంది. కుందేళ్ళు కూడా తెచ్చుకున్నాడు. కుందేళ్ళు తెచ్చుకుంటే ఎవరో కుందేళ్ళు పెంచకూడదు, ఉండకూడదు ఇంట్లో అన్నారు. మళ్ళీ అవి ఫ్రీగా వదిలేసాం, ఇచ్చేసాం. డబ్బులు వేస్ట్. భలే ఉన్నాయి. విత్తనాలు వేస్తే ఒక రకం కాదు, 5-6 రకాల చెట్లు వచ్చినాయి ఒక విత్తనాలు. ఫస్ట్ ఎలా వచ్చిందంటే
గడ్డి వస్తుంది కదా అలా వచ్చింది అందంగా, అసలు మొత్తం పచ్చగడ్డి చాలా అందంగా వచ్చింది.